హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు నందిని కిచెన్. హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండి అందరికీ. వరలక్ష్మి వ్రతానికి స్పెషల్గా చేసుకునే పరమాన్నం ఎలా చేయాలో చూద్దామండి. ఎన్ని నైవేద్యాలు ఉన్నా అమ్మవారికి ఈ నైవేద్యం కంపల్సరీగా పెట్టాల్సిందే అండి. ముందుగా దానికోసం ఒక గ్లాస్ రైస్ తీసుకోవాలి. ఒక గిన్నెలో వేసేసుకొని 2 సార్లు మంచిగా నీట్గా కడిగి పక్కన పెట్టుకోవాలండి. వాటర్ వేసి కొంచెం సేపు నానాలి రైసు. అన్నం కోసం 1 లీటర్ పాలు తీసుకున్నానండి నేను. 1 లీటర్ పాలు ఒక గిన్నెలో వేసుకొని ఇంకొక లీటర్ వాటర్ యాడ్ చేసుకోవాలి. స్టవ్ మీద పెట్టేసి సిమ్లోనే పాలు మరగనివ్వాలి. ఒకసారి గంటితో కలుపుకోవాలి. మరిగేటప్పుడు పాలు అంతా మంచిగా కాగి మరగాలి. మరిగేటప్పుడే మనం తీసుకున్న రైస్ని అందులో యాడ్ చేయాలి. పాలు బాగా మరుగుతున్నాయి కదా, ఇప్పుడు మనం నానబెట్టుకున్న రైస్ని వాటర్ వంపేసేసి ఈ రైస్ అందులోకి యాడ్ చేసుకోవాలి. అంతా మంచిగా కలుపుకోవాలి గంటెతో. ఈ రైస్ అంతా మంచిగా కుక్ అవ్వాలి. సిమ్లో పెట్టుకొని కుక్ అవ్వనియండి, లేకపోతే పాలంతా పొంగిపోతుంది. ఈ విధంగా మొత్తం దగ్గర పడాలి రైసు, అప్పుడు కుక్ అయినట్టు. అన్నం అంతా మంచిగా ఉడికిపోయింది. ఈ విధంగా ఉన్నప్పుడు మనం రైస్ ఏ గ్లాస్తో తీసుకున్నామో అదే గ్లాస్తో బెల్లం కూడా తీసుకోవాలి. స్వీట్ పర్ఫెక్ట్గా సరిపోతుంది. అలా వేసుకుంటే ఎక్కువ కాదు తక్కువ కాదు, బాగా సరిపోతుంది. కొంచెం ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాను నేను. మొత్తం అందులోకి వేసేసి బెల్లం అంతా కరిగిందాక కలుపుకోవాలి గంటెతో. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా పెట్టాం కదా అండి, మా ఛానల్కి కొంచెం సపోర్ట్ని ఇవ్వండి. బెల్లం అంతా కరిగిపోవాలి మంచిగా. మొత్తం కరిగిపోయింది కదా బెల్లము. ఒక 5 మినిట్స్ వరకు స్టవ్ మీద ఉంచేయాలండి ఈ అన్నాన్ని. ఒక్కొక్కసారి కలుపుతూ ఉండాలి. డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేయడం కోసం స్టవ్ మీద కళాయి పెట్టి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి కరిగిపోవాలి. అన్నము ఈ విధంగా కలుపుతూ ఉండాలి, లేకపోతే మొత్తం అడుగు మాడిపోతుంది. మొత్తం దగ్గర పడ్డది కదా, ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేద్దాం. కొన్ని ఎండు ద్రాక్ష, కొన్ని కాజు, కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు అన్నీ ఫ్రై చేసుకోవాలండి. ఇవంతా మంచిగా ఫ్రై అయినాక మనం అందులో యాడ్ చేసుకోవచ్చు. అంతా మంచిగా ఫ్రై అయినాయి కదా, ఇవి ఫ్రై అయినాక అందులో వేసేసుకోవాలండి. ఇవి ఈ అన్నానికి ఎంత నెయ్యి యాడ్ చేస్తే అంత టేస్ట్ ఉంటుందండి. ఈ విధంగా యాడ్ చేసినాక ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల ఈ రైస్ చాలా బాగుంటుందండి. పాలు అసలు ఇరగవు, అన్నం కూడా టేస్ట్ బాగుంటుంది. హడావుడి లేకుండా చాలా సింపుల్గా అయిపోతుందండి ఈ నైవేద్యం అమ్మవారికి చేయడానికి. మా రెసిపీస్ నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.